వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు పైకెత్తారా? ఏసీలో 1,00,000 ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అడగండి, అమ్మ పెట్టదు, నువ్వు కోరంది దేవుడు కూడా ఇయ్యాడు. అవునా కదా? 1,00,000 కావాలనుకుంటే ఆల్రెడీ అందరం కూడా కష్టపడే బిడ్డలు వ్యవసాయం నుంచే వచ్చినాం. అవునా కదా? ఒక ½ ఫ్యాన్ బంద్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడక్కడ నిద్ర పోతున్నా, నేను కూడా కూర్చున్నా, నాకు కూడా నిద్ర వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మైక్ అవసరం లేదు కదా? ఓకేనా? అందరికి వినబడుతుందా? ఉండాలా సార్? ఈ రోజే ఫస్ట్ మీటింగ్ ఎంతమంది వచ్చి ఒక్కసారి? చాలా మంది ఉన్నట్టు. సురేష్ సార్ బాధ ఏంటంటే చూడండి, లేడీస్ ఎప్పుడు అయితే మేడం మా వాళ్ళు ఏమైపోతున్నారు సురేష్ సార్ అంటాడు. కానీ ఈసారి న్యాయం చేసినట్టు ఇద్దరు సేవ్ వచ్చింది. అవునా కదా? సార్ సప్పట్లు ఇక్కడ కొట్టకపోతే బయట కొట్టే అవకాశం లేదు. కొడితే మాత్రం గుండె బాగుంటుందంటే అటెంటాక్ రాదంట. ఇందులో ఎంతమంది గుండె బాగుండాలని చెప్పండి కదా? కాలు లేకపోయినా ఉండొచ్చు, కన్ను లేకపోయినా ఉండొచ్చు, అది లేకపోతే ఉండలేదు. మరి గుండె బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. 24 గంటలు సప్పట్లు కొడితేనే గుండెకి రక్తం మంచిగా ఆడుతుందంట, కణాలన్నీ యాక్టివేషన్. మరి కొట్టకుండా మీటింగ్ పోయి ఖమ్మం బస్ స్టాప్ లో కొడతారా? పాపం కొట్టినా కూడా మా అక్క ముద్దుగుంది, అన్న ముద్దుగుండు, హాస్పిటల్ చూపిస్తే కదా పిచ్చి పెట్టినట్టు అనుకుంటుంది. అవునా కదా? ఇవాళ ఇంటికి పోయి కొడితే ఓయమ్మ సబ్బుల కంపెనీ పోయి చెప్పడే సప్పట్లు కొడుతుంది, తల్లి పిచ్చి పట్టింది అంటారు. అవునా కదా? ఏదైనా కూడా చేయాల్సినప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలన్నప్పుడు ఆ టైంలో చేయాలి. బాగా నవ్వమన్నది సాగు దగ్గర పోయి నవ్వుతే ఎటువంటి చెప్పండి. ఇక్కడ కూడా వర్షం వచ్చినప్పుడే తడవాలి, అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి, గట్టే క్లాస్ కొట్టాలి. ఇప్పటిదాకా బయటికి లోపలికి వెళ్ళింది. నా బాధ ఒకటే, నేను ఒక 3 నెలల క్రితం ఢిల్లీ పోయి వచ్చిన, 2 నెలలు ఏమైంది. ఢిల్లీ పోయి వచ్చినప్పుడు కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బలిసా, నా దేవుడు దృష్టిలో దేవుడే. ఎందుకంటే చిన్న జీవితం, ఎక్కడో కనుమరుగైపోయే జీవితం. అసలు వీడియో తొందరలో వస్తుంది, నా ఇల్లు అప్పటి ఇల్లుకి ఇప్పటి ఇల్లుకి వీడియో వస్తుంది ఒకటి. అలాంటి జీవితాన్ని ఈరోజు పైన ఎవరైతే ఉన్నారో ఈరోజు నిలబెట్టుంటే దేవుడు అనొచ్చలేదా? అలాంటి దేవుడు ఏమంటుందంటే, నేను కంపెనీ పెట్టినా, ఈ కంపెనీలోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాలకైనా 4 సంవత్సరాలకైనా ఎవ్వరు ఫెయిల్ అయిన వ్యక్తి ఎవ్వరు ఉండొద్దని ఒకటే నినాదం పెట్టుకున్నా చెప్పింది గౌతమ్ బలిసా. ఈ రోజు మీటింగ్ అయ్యేటప్పుడు మీ ఫోన్ చూసుకుంటా బయటికి లోపలికి తింటే ఏం అర్థం కాలేదనుకోండి, పక్కింటామో ఏం చెప్తారు? ఏం లేదు, సబ్బుల కంపెనీ అంటమ్మా, హైదరాబాద్ నుంచి చెప్పినా చెప్తారు. అవునా కదా? నీకు అర్థం కాలేదు, అవుతున్నామో కూడా అర్థం కాలేదు, వదిలేసాం. ఆమె ఇంకో 4 చెప్తుంది. నేను కూడా డిసైడ్ అయినా, నేను ఎంతో సక్సెస్ అయినా, ప్రతి ఒక్క లేడీస్కి ఎవరికైనా ₹1,00,000 ఇస్తురా? బయట ఉందా? ఇక్కడ చదువు అడుగురా, వయసు అడుగురా, పెట్టుబడి అడుగురా? ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ నమ్ముకొని వచ్చారో ఆటి మీటింగ్ కాకుండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి 1,00,000 ఇప్పించుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఎంతమంది తీసుకున్నా చెప్పండి. థ్యాంక్ యూ. నాకు ఒక రోగం ఉంది, ఎవరింటికి కనబడి ముచ్చట చెప్తే వాళ్ళు కొడితే ముచ్చట చెప్తా, లేకపోతే ఆడపై నాకు చేపించుకుంటే నా జోలి నేను చెప్తున్నట్టు గోడలు చెప్తున్నట్టు ఉంటుంది. అవునా కదా? నేను మాట్లాడినప్పుడు నచ్చినప్పుడు సపోర్ట్లు కొట్టండి, లేదు అంటే నోరుతో సమాధానం ఇవ్వండి. ఒక అరగంట సేపు ఎవరితో మాట్లాడుకుంటే నోరు వాసన వస్తుంది. నిజం ఇది. సినిమా ఎంతమంది పోయి చెప్పండి? సినిమాకి సినిమా పోయినప్పుడు సినిమా టికెట్ ఇచ్చినప్పుడు ఎవరైనా